నా బిడ్డలను నేను ప్రేమిస్తున్నానయ్యా. నాకు పుట్టిన బిడ్డలు, వారి మీద నాకు అపరిమితమైనటువంటి ప్రేమ ఉంది. ఆ ప్రేమ వలన మాత్రం నేను ఈ ప్రయాసపడుతున్నాను. ప్రేమ వలన నేను ఎంత కష్టాన్నైనా పడగలుగుతున్నానని చెప్తూ ఉంటారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, మన ప్రయాస ప్రేమతో కూడిందై ఉండాలి. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో పౌలు భక్తుడు ఈ మాట చెప్తూ ఉంటాడండి మనకి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయిచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పౌలు భక్తుడు వాళ్ళకి ఎలా సువార్త ప్రకటించాడంటే ప్రయాసపడుతూ కష్టపడుచు రాత్రింబగళ్ళు పని చేశాడంట. బోధించే వ్యక్తి